ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ ఈరోజైతే మామూలు ఫ్రైడే అనమాట. మార్నింగ్ కొంచెం బయట వెళ్ళేసి వచ్చాను. ఇంట్లో మార్నింగ్ పూజ అంతా కూడా ఫినిష్ చేసుకునేసి బయట వెళ్ళేసి వచ్చాను అనమాట. నేను మీకు చూపిస్తాను. చాలా రోజుల తర్వాత ఐస్ క్రీమ్ అనేది తెచ్చుకున్నాం. అంటే నాకు ఈ 365 డేస్ ఎప్పుడు చూసినా జలుబు ఉండనే ఉంటుంది. అంటే జలుబు అంటే అది మామూలు కొంచెం తుమ్మాను అనుకోండి, అలా ఒక హాఫ్ డే అలా నాకు కొంచెం స్నీజీగానే ఉంటుందన్నమాట ముక్కు అయితే. అండ్ మా హస్బెండ్ అడిగి ఇంక వదిలేసాక సరే అని నాకు కార్తీక్ ఇద్దరికి కోనైస్ అయితే తీసిచ్చారనమాట చాలా రోజుల తర్వాత. సరే అని బేకరీకి వెళ్ళేసి కోనైస్ అలాగే వెజ్ పఫ్ రెండు తీసుకొచ్చాము. అంటే ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతానికి మా వాడి క్లాస్ అయితే రన్ అవుతుంది. ఇంకా క్లాస్ 1:30 to 4 వరకు ఉంటుంది. క్లాస్ అయిపోయాక ఇంకా ఐస్ క్రీమ్ చాలా రోజుల తర్వాత రోజులే కాదు మన నెలలు అయిపోయింది అసలు ఐస్ క్రీమ్ తిని. అందుకనేసి చాలా ఇదిగా ఉంది ఎప్పుడెప్పుడు తినేస్తామని నాకు మా వాడికైతే. మా వాడు ఇంకా ఆపుకోలేక గమ్మునే క్లాస్ అయ్యాక తిందులే నాన్న అంటే గమ్మున వండిపోయాడు అనమాట. ఇంకా మరి క్లాస్ అయ్యాక ఐస్ క్రీమ్ తింటాలి. అలాగే పఫ్ కూడా తీసుకొచ్చామన్నమాట, వెజ్ పఫ్. డైరెక్ట్గా ఫస్ట్ టైం మేము బయట ఒక ఫుడ్ అనేది కొనుక్కొని తీసుకురావడము. చాలా రోజులు అయిపోయింది ఈ లాక్డౌన్ టైంలో ఎప్పుడూ అయితే తీసుకురాలేదన్నమాట. సరే ఇంకా వెళ్ళి తీసుకొద్దామనేసి బేకరీకి వెళ్ళాము. అంటే అక్కడైతే ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే చాలామంది జనాలు ఉన్నారు. అలాగే కొంచెం నేను అవన్నీ షూట్ చేస్తుంటే ఇంకంతే పని లేట్ అయిపోతుందని గబగబా వెళ్ళి తీసుకొచ్చేసాను అనమాట. అండ్ ఇప్పుడైతే అండి ఇక్కడ నేను టొమాటో రైస్ చేపిస్తున్నాను అనమాట మా వదిన దగ్గర. మా వదిన చేస్తే చాలా బాగుంటుంది రైస్, ఒకసారి తిన్నాను. అండ్ మీరు కూడా ఇప్పుడు పట్టా చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, ఆనియన్, టొమాటో, అలాగే క్యారెట్, క్యాబేజీ అన్నీ కూడా బఠానీలు అన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. నాకైతే అంటే మసాలా వేయకుండా చేయడం రైస్ నేనైతే ఇప్పుడే చూస్తున్నాను అనమాట. అండ్ స్పెషల్గా నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తే ఒకరోజు చేసి పెట్టారనమాట, తిన్నాము. సరే మా ఇంటికి వచ్చిందనమాట ఒకరోజు, అందుకని మా వదిన కూడా చేయమంటే సరే అనేసి చేపిస్తున్నాను. ఇక్కడ అన్నీ నేను తరిగి రెడీగా పెట్టేసి మా వదిన చేస్తున్నారనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా, మనం వచ్చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి ఒక బాగా అండి ఒక 10 minutes మనకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చి క్యారెట్, అలాగే నేను ఉర్లగడ్డ కూడా కట్ చేశాను. ఉర్లగడ్డ నల్లగా అయిపోతుంది కదా, దానికి వచ్చి మనం ఏం చేయాలంటే సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలన్నమాట. అప్పుడు అవి ఫ్రెష్గానే ఉంటాయి చూడడానికి. అంటే ఇక్కడ చూసారు కదా, అన్నీ కూడా వారిపోయాక మనం కొంచెం పసుపు, కొంచెం ఏం లేదు ఒక 1/2 స్పూన్ దాకా పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే రెడ్ చిల్లీ కూడా అండి, రెడ్ చిల్లీ వచ్చి మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చి రుచికి సరిపడా సాల్ట్. ఇంతకీ టొమాటోలు వేయలేదనేసి లాస్ట్లో వేస్తాను అండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు అందరూ కూడా ట్రై చేయండి. నాకైతే పక్కా బాగా నచ్చిందనమాట. అండ్ పసుపు వేస్తాం కదా, పసుపు ఉప్పు పడ్డాక అన్ని కూరగాయలు కూడా బాగా మగ్గిపోవాలన్నమాట మనకైతే. అండ్ ఇక్కడ చూసారు కదండి, పసుపు వేయడం వల్ల మంచి కలరింగ్ అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో నేను గ్రీన్ చిల్లీ పేస్ట్ 1 స్పూను, అలాగే సోయా సాస్ 1 స్పూన్ వేసుకున్నాను అనమాట. మనం ఏం మసాలా వేయం కాబట్టి ఇది వేయడం వల్ల కొంచెం కలర్, అలాగే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఎక్కువ మసాలా తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇలాగైతే మనం చేసి పెట్టచ్చు అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. అండ్ నేను టొమాటోలు కూడా యాడ్ చేసేసాను బై మిస్టేక్, ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయిపోయింది. మనం అన్ని వెజిటేబుల్స్ వేయించాక లాస్ట్లో టొమాటోలు అయితే యాడ్ చేసుకోవాలండి. అండ్ ఇక్కడ చూసారు కదా, మన గ్రేవీ అయితే ప్రిపేర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం వైట్ రైస్ని ఒక 1/2 hour ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి. అండ్ దానికి ఏం చేయాలంటే మనం ఆ రైస్ వచ్చేసి ముద్ద కట్టకుండా ఉండాలంటే ఒక 1 స్పూన్ ఆయిల్ వేసి కలిగి పెట్టి పక్కకు పెట్టేయాలండి. అప్పుడు మనకి రైస్ అనేది ముద్ద అవ్వదు, పొడి పొడిగా వస్తుందన్నమాట. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. మేము ఆఫ్టర్నూన్ తినడం కూడా అయిపోయిందనమాట. చాలా బాగుంది. మీరు అందరూ కూడా ట్రై చేయండి. ఎవరైతే మసాలా తిన్నారో వాళ్ళకి ఇలా చేసి పెడితే చాలా బాగా తింటారనమాట ఇష్టంగా. అండ్ ఇంకా ఇలా భోజనాలన్నీ అయిపోయాక ఆఫ్టర్నూన్ వచ్చి మా వాడి క్లాస్ ఇంకా 1 hour అలా ఉందన్నమాట. అందుకనేసి నేను వాడికి ఇలా ఇల్లు ఒకటి వాళ్ళ డాడీ చేయించారనమాట కార్డ్బోర్డ్తో. ఇది చేసి కూడా 2-3 months అయిపోయింది. అందుకనేసి నేను ఇప్పుడు దానికి ఫినిషింగ్ టచ్ అయితే ఇస్తున్నాను.
వాడికి కూడా నీకు ఎక్కువ ఏమి ఇష్టం ఐస్ క్రీమ్? చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇవే ఎక్కువ ఇష్టం అనమాట. అందుకని మేమిద్దరం అయితే తెచ్చేసుకున్నాము. బయట వెళ్ళాలని చెప్పాను కదా అండ్ ఆఫ్టర్నూన్ అయితే నేను ఇలా క్లాస్ అయిపోయాక ఐస్ క్రీమ్ తినేసి ఒక 1 అవర్ అలా టీవీ చూసుకుంటూ ఉండిపోయామండి. ఇంకా ఈవినింగ్ 6 అయిపోయింది. సరే ఈవినింగ్ ఇంకా స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను బజ్జీలు వేస్తున్నాను అనమాట. ఉర్లగడ్డ అలాగే టొమాటో బజ్జీ మిరపకాయలతో నేను బజ్జీ వేస్తున్నాను. అండ్ ఇక్కడ ఆయిల్ అయితే నేను డీప్ ఫ్రైకి సరిపడా పెట్టేసుకున్నాను అనమాట. అండ్ శనగపిండిలో నేను కొంచెం ఉప్పు కారం మాత్రమే యాడ్ చేశాను అనమాట. అవి 2 మాత్రమే యాడ్ చేసేసి కొంచెం మనకి దోసపిండి లిక్విడ్ టైప్ కలిపి పెట్టేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే బజ్జీలు అలాగే చాలా బాగుంటుంది. వీటికి కాంబినేషన్ మనం టొమాటో కెచప్ కానివ్వండి లేదా పచ్చడి ఏదైనా తినేయచ్చు లేదా ప్లెయిన్గా అయినా తినేయచ్చు. చాలా బాగుంటుంది. అండ్ చెప్పాను కదా ఆయిల్ ఐటమ్స్ అయితే చాలా తక్కువ, ఎప్పుడో ఒకసారి మాత్రం చేస్తానన్నమాట. నేనైతే మా ఇంట్లో ఏదో వీక్లీ 2 టైమ్స్ అంతే. ఇంక చాలా తక్కువ. ఎప్పుడైనా ఇంకెవరైనా వస్తే మాత్రం చేస్తామే తప్ప ఇంకా మరీ బోరింగ్గా ఉందంటే అప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటానన్నమాట నేనైతే. చూసారు కదండి మేము ఈవినింగ్ స్నాక్స్ అయిపోయాయి, నైట్ భోజనాలు కూడా అయిపోయాయి అనమాట. అండ్ మా కార్తిక్ వచ్చి ఇప్పుడు పాట పాడతాడు, మీరు కూడా వినండి, చాలా బాగా పాడతాడు. ఇంకొకటి ఇంకొకటి చిట్టి సాంగ్. చిట్టిని నవ్వంటే లక్ష్మీ పటాసే పట్టుమని పేలిందా నా గుండె కల్లాసే అడ్డమైన గిర్ర లైకులు తిరిగే ఆ ఊసి నువ్వు నాకు సెట్ అయ్యావని బ్రేకింగ్ న్యూస్ వచ్చేసావే లైన్లోకి వచ్చేసావే జుడియానీలో సెట్ అయ్యావని సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూసే అంతే. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఒక మంచి లాగ్తో.